ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇది చాలా సింపుల్గా అవుతుంది, పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. మన సబ్స్క్రైబర్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ అయితే పంపారు ఇలాంటి వీడియో చేయమని. చాలా బాగా వచ్చింది వీడియో, సేమ్ టు ఇలాగే ఉంటుంది. ఒకసారి చూడండి, తర్వాత నచ్చితే ఒక చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో అయితే చూసండి. కన్నోడు కన్నోడు కన్నోరమా తోరాదే తోరాదే తీరాదే మాయాదే. ఫ్రెండ్స్, మీరు వీడియో చూసారు కదా. మీకు ఈ వీడియో ఒక ఫుల్ వీడియో చూసుంటే మీకు ఒక ఎమోషన్ అయితే వస్తుంది, ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు. అందుకనేసి నేను ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తాను రెగ్యులర్గా అయితే. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ వీడియోతో ఫుల్ సాంగ్ అయితే చూసుకుంటే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది, అలాగే ఒక థ్రిల్ అయితే ఉంటుంది. గర్ల్స్కి అయితే చాలా బాగుంటుంది, ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. వీలుంటే వాళ్ళకి చేసి ఇవ్వండి, లేకుంటే షేర్ చేయండి. చాలా ఇంప్రెస్ అయితే అవుతారు. మళ్ళీ ఇలాంటి వీడియో అయితే దొరకవు. మీకు నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి, లేకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అయితే చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఇక్కడ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకోటి, ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఓపెన్ చేసాను. మీ దగ్గర అలర్ట్ మోషన్ అయితే ఉండాలి, కంపల్సరీ అలర్ట్ మోషన్ ఉండాలి. తర్వాత మీకు అలర్ట్ మోషన్ లేకపోతే నేను హైలైట్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకొని వీలుంటే ప్రో వర్షన్. తర్వాత ఇక్కడ చూసుకుంటే డిస్మిషన్ కూడా పెట్టాను. తర్వాత ఇక్కడ ఫాంట్ ఉంది, ఫాంట్ మేనేజ్ ఫాంట్ మీరు కంపల్సరీ అయితే యాడ్ చేసుకోవాలి. ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే 2 minutes టైం ఉంటే హైలైట్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకొని వీలుంటే అక్కడ చూస్ చేసుకోండి. తర్వాత ఇంకా ముందుకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఇంకా కిందికి స్క్రోల్ ఉంటే ఇక్కడ మీకు ఒక పిఎన్జీస్ అయితే కనబడుతుంది కదా. ఇదేం లేదు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్లు. ఈ మధ్యన అయితే 3D వీడియో అయితే చేస్తాను మీకోసం. నెక్స్ట్ టైప్ వీడియో అయితే తెస్తాను, ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఏం లేదు, అంటే మీ దగ్గర ఒక 6 ఫోటో ఉంటే చాలు, ఈజీగా అయితే ఎడిటింగ్ వస్తూ. కంపల్సరీ 6 ఫొటోస్ అని లేదు, మీరు ఒక ఫోటో పెట్టినా నో ప్రాబ్లం. బట్ ఇది చాలా బాగుందనేసి నేను 6 ఫొటోస్ అయితే పెట్టాను. ఇక్కడ ఏం లేదు, సేమ్ ఇక్కడ ఇమేజ్ ఇంగ్లీష్, తర్వాత కలర్ ఫీల్డ్ ఎక్కి ఇక్కడ మీడియం వెనుకలి మీకు నచ్చిన ఫోటో అదుగుతూ బ్యాక్గ్రౌండ్ నచ్చిన ఫోటో అయితే పెట్టాలి. తర్వాత ఇంకా ముందు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు 3D ఉందా, ఫస్ట్ స్టాప్ నుంచి బాక్స్ నుంచి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక బ్యాక్ సైడ్ అయితే ఉంది కదా, ఇది ఏం చేయకండి. తర్వాత ఇక్కడ ఒకటే మీకు ఉంది కదా, సేమ్ ఇక్కడ మీరు ఏ ఇమేజ్ యాడ్ చేశారో అదే ఇమేజ్ని మీరు 1 by 1 యాడ్ చేసిన నో ప్రాబ్లం, లేదంటే మీరు వేరే ఇమేజ్ యాడ్ చేసిన నో ప్రాబ్లం, సంథింగ్ ఏదైనా కావచ్చు. నేను ఇక్కడ వేరే ఫోటో యాడ్ చేసిన. తర్వాత ఇక్కడ మీరు ఏ ఇమేజ్ యాడ్ చేసిన నో ప్రాబ్లం, సంథింగ్ ఏదైనా కావచ్చు. ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్ వరకు ఉంటే ఇక్కడ 20 seconds సాంగ్ అయితే ఉంటుంది, చాలా సింపుల్గా అవుతుంది, పెద్దగా ప్రాసెస్ ఉండదు. అక్కడ వరకు ఫోటో అండ్ ఫాంట్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకుని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తుంటే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ మన వీడియో నచ్చితే చిన్న లైక్ తీసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.